కాదండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ టికెట్ మీకు ఇచ్చారు, మీరు ఓడిపోయారు. ఇప్పుడు టికెట్ రాని మల్లు రవిని ఆ స్థానంలో మీరు యాక్సెప్ట్ చేయొచ్చు కదా? 100% మీరు అన్నది వాస్తవం. మల్లు రవి గారు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. నాకే కాదు, కాంగ్రెస్ పార్టీలో నాకంటే సీనియర్గా, అగ్రజుడుగా, అనుభవజ్ఞుడుగా, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వాడిగా, ఈరోజు ఏదైతే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారో ఆ రోజుల్లోనే ఉండి సక్సెస్ఫుల్గా రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పనిచేసినారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, ఎనీ నెగటివ్ టువర్డ్స్ మల్లు రవి గారు. కానీ మల్లు రవి గారు ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవి రాకముందు వరకు పార్టీ చెప్తే చేద్దాము, లేకపోతే లేదు అనే ఆలోచనలో ఉన్నాను నేను. కానీ కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వాడిగా, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం తెలిసిన వాడిగా, రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండి వారి ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందో తెలిసిన వాడిగా, వారిని ఎంపీ కంటే పెద్ద పదవి అయినటువంటి క్యాబినెట్ ర్యాంక్తో కూడినటువంటి ఒకటి ఢిల్లీలో ఇచ్చిన తర్వాత న్యాచురల్గా సమ్ ఆల్టర్నేటివ్ సెర్చ్ చేస్తుంది గౌరవ్ పార్టీ అనుకున్నా. అందుకని అప్పటి నుంచి నేను కొద్దిగా అడుగులు ముందుకేసి నా ప్రిపరేటరీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒకటి చెప్తాను రఘు గారు, నో బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్. మహబూబ్నగర్లో కూడా క్షేత్రస్థాయిలో పోయి మీరు రిపోర్టింగ్ చేసినటువంటి అనుభవం ఉంది మీకు. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇస్ హైయెస్ట్ మాదిగా పాపులేటెడ్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మాదిగలు ఉన్న పార్లమెంటు నియోజకవర్గం ఏది అంటే అది నాగర్ కర్నూలు. టోటల్ అన్ని ఎంపీ నియోజకవర్గాలు మొత్తంలో. కనుక సామాజిక సమీకరణలు రేవంత్ రెడ్డి గారు కానీ, మా సునీల్ కనుగోలు కానీ, ఈవెన్ ఢిల్లీ కాంగ్రెస్ ఈజ్ ఆల్సో వెరీ కాన్షియస్ అబౌట్ సోషల్ ఈక్వేషన్. విన్నబిలిటీ ఒకటి, సామాజిక సమీకరణాలు ఒకటి, ఈ రెండింటిని కొలబద్దగా తీసుకొని ఎంపిక జరుగుతుందని పిఈసి సమావేశంలో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి మరియు పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినారు. సేమ్ అదే రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఖార్గే గారు కూడా ఆ కోణంలోనే ఎంపిక జరుగుతూ ఉంది. కనుక నాకు నమ్మకం ఉంది ఆ సామాజిక కోణం కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వారు అక్కడ అకామిడేట్ అయినారు కనుక మారుతున్న రాజకీయ పరిస్థితులలో ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో పోతున్న క్రమంలో నా ఏజ్ కానీ, నా రాజకీయ వ్యవహార శైలి కానీ నాగర్ కర్నూలులో పనికొస్తుంది, వినబిలిటీ నాకే ఎక్కువ ఉంటుందేమో అని అనుకుంటున్నా కనుక ఉన్నా. కాదు మీరు ఏమంటున్నారంటే మల్లు రవికి ఎంపీ కంటే చాలా పెద్ద పోస్ట్ ఇచ్చారు, క్యాబినెట్ హోదాతో కూడిన పదవి అని అంటున్నారు. అందుకే నేను రంగంలోకి దిగినా అంటున్నారు. ఆయన ఏమంటున్నారు, ఈ పదవి అడ్డమైతే నేను రాజీనామా చేస్తున్నా, చేసేసిన ఆల్రెడీ నేను పంపించిన రేవంత్ రెడ్డి కానీ ఆయన చెప్తున్నారు. మీరేమో చాలా పెద్ద గొప్ప పదవి అంటున్నారు. అసలు ఆయన పదవే కాదనుకుంటున్నాడు, ఎంపీనే పదవేనా ఆయన అనుకుంటున్నాడు. మల్లు రవి గారి వాదన అది, నా వాదన ఇది. రెండింటికి జడ్జి ఎవరు వాదనలు? పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి. ఇంకొకటండి, ముఖ్యమంత్రి మరియు పిసిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారు ఏమి చెప్తే తూచా తప్పకుండా సంపత్ కుమార్ వింటాడని తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు. కాంగ్రెస్ కార్యకర్త ఏ సంపద ఆగా ఇప్పుడే తొందర ఓకే, ఏ నడవ నార్కల్ కంటెక్ట్ చేయి ఓకే, అట్లా ఏది చెప్పినా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా నేను కానీ మల్లు రవి కూడా టికెట్ ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100%. మీరు అంటున్న మాదిగలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో వాళ్ళకి కాకుండా మరి వేరే వాళ్ళకి ఇస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మీ వర్గాలని మీరు సైలెంట్ చేస్తారు? ఏఐసిసి తీసుకున్న నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు పరిచే కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు నేను. నో డిఫరెన్స్ వెన్ టేకెన్ డిసిషన్ తీసుకోకముందు మాత్రం అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ అభిప్రాయాన్ని చెప్తా ఉన్నా. అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను చెప్తా ఉన్నాం, స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాం, లేదా సోషల్ ఈక్వేషన్ చెప్తా ఉన్నాం, ఇవన్నీ చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ముందుకు పోతాం తప్ప వేరే ఆలోచన ఏం లేదు. సో మీకు ఎంతవరకు అంటే ఇప్పుడు ఈ ప్లాన్ అంతా కూడా అంటే ఆయనని ఢిల్లీకి పంపించడానికి, అక్కడ ప్రతినిధిగా నియమించడం వెనుక కూడా ఆయనకి ఎంపీ టికెట్ వద్దు అన్న కోణంలోనే డెసిషన్ తీసుకొని ఉంటారేమో, అంతేనా? నో, బేసికలీ గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత ఏసీ తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అని నా సైడ్ నేను చెప్పకూడదు. బట్ జనరల్ కామన్ ఫినామినా, ఇఫ్ సంపత్ ఈజ్ అకామిడేటెడ్ సమ్వేర్, డెఫినెట్లీ దిస్ విల్ నాట్ బి ఫర్ సంపత్ అనేది సింపుల్ కామన్ అండర్స్టాండింగ్ పొలిటికల్ సిస్టంలో. కనుక ఆ రకంగా అనుకున్నాము. ఇప్పుడు కూడా లేదు కాదు వారు అంటున్నారు, మల్రయ్య గారే అంటున్నారు, నాకు అది వద్దు అంటారు. ఎస్, పార్టీ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. పార్టీ అలా కాదని సార్ కదొద్దు, సార్ నీడే చెప్పాలా, సార్కు రైట్ హ్యాండ్గా సంపత్ కుమార్ ఉండి మల్లు రవి గారిని గెలిపించుకుంటాడు, రాసి పెట్టుకోండి. బట్ రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అది. ప్యూర్లీ 0.01% కూడా ఎవరి అభిప్రాయం కానీ, ఎవరి ఆలోచన కానీ, ఎవరి ఒత్తిడి కానీ దాని మీద ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి
ఉంటాను నేనే కాదు నాకు నమ్మకం ఉంది మల్లురవి గారు కూడా అట్లే ఉంటారు. ఎందుకంటే 10 సంవత్సరాలు దగ్గరుండి ఒకవైపు మల్లురవి గారు ఉండి ఒకవైపు సంపత్ కుమార్ ఉండి రేవంత్ అన్న ఏ అడుగు వేసినా ఆ అడుగులో అడుగేసి ముందుకు పోయినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనాం. దురదృష్టవశాత్తు నేను ఓడిపోయిండవచ్చు, దురదృష్టవశాత్తు ఆయన కంటెస్ట్ చేయకపోయిండవచ్చు మొన్న, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మా కాంట్రిబ్యూషన్ లేదని